ఒరే సోము, ఎప్పుడు ఇలా బద్దకస్తుల్లా ఇంట్లో పడి ఉండటే బదులు నువ్వు మొగోడివిరా, బయటికి వెళ్ళి ఏదైనా ఒక పని చేసుకొని బ్రతకాలి. ఆడదానిలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటావేంట్రా? బద్ధకంగా ఉండడం మంచిది కాదురా. కష్టపడి పని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, అవి దేనికో దానికి ఉపయోగపడతాయి. ఎన్ని రోజులని ఇలా బద్ధకంగా పని చేయకుండా ఉంటావు చెప్పు? ఏంటమ్మా నువ్వు ఎప్పుడు కూడా నన్నే బద్ధకస్తుడివి అంటావు. ఎందుకు అలా అంటావో నాకైతే అర్థం కాదు. నేను పని చేయట్లేదా చెప్పు? నేను మొన్న 4-5 రోజుల క్రితం పనికి వెళ్ళాను. ఆ వచ్చిన డబ్బులతోనే నా ఖర్చులను చూసుకుంటున్నాను. మళ్ళీ ఆ డబ్బులు అయిపోతే ఎవరైనా పనికి పిలుస్తారు, వెళ్తాను. అలాగే నా జీవనాన్ని సాగిస్తాను. మళ్ళీ పనికి పో అంటే ప్రతిరోజు పని చేస్తే ఎలా అమ్మా? నా ఒళ్ళంతా హూనమైపోదు? ప్రతిరోజు కష్టపడతారా? ఏదో ఒక రోజు వచ్చిన డబ్బులతో 4-5 రోజులు బ్రతకాలి. అవి మళ్ళా అయిపోయాక మళ్ళీ కైకిలు వెళ్ళాలి. ఎందుకమ్మా ప్రతిరోజు పని చేయడం? నువ్వైతే నన్ను విసిగిస్తున్నావు తెలుసా? నువ్వైతే రాను రాను సోమరిలాగా తయారవుతున్నావురా. ఇలా అయితే ఎలా బ్రతుకుతావో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిరోజు కష్టపడితేనే కదరా డబ్బులు సంపాదించుకునేది. ఇంకా ఎప్పుడు మంచి పొజిషన్ లో ఉంటావు? ఎప్పుడు డబ్బులు సంపాదిస్తావు? ఏంటమ్మా డబ్బులు సంపాదించాలి అంటే కష్టపడే పని చేయాలా? మైండ్ పవర్ ఉండాలమ్మా. మైండ్ పవర్ ఉన్నోడు డబ్బులని సంపాదిస్తాడు. మైండ్ పవర్ ఉన్నోడు ఒళ్ళొంచి కష్టపడాల్సిన పనే లేదు. అలా నేను ఎప్పుడు ఆలోచిస్తానా అని చూస్తున్నాను. మంచి సమయం కోసం చూస్తున్నానమ్మా. నీకేం తెలుసు నా గురించి? నీ మొహం రా. నువ్వు కష్టపడి పని చేయండి నీకు డబ్బులు ఎలా వస్తాయి? ఎలా సక్సెస్ అవుతావు? కష్టపడి సంపాదించకుండా వచ్చిన డబ్బులు అవి ఎప్పుడూ కూడా మిగులవు, అంతకంతకు అనుభవించాల్సి ఉంటుంది. అందుకని కష్టపడి పని చేసిన డబ్బులని తృప్తిగా తినొచ్చు, కొన్ని డబ్బులైనా కానీ. కష్టపడకుండా డబ్బులు సంపాదించడం అంటే అడ్డదారిలో వెళ్ళడమే. ఒరే రామయ్య, రేపు పెంట పొయ్యాలిరా, పనికి వస్తావా? రేపా కాంతమ్మ గారు? అలాగేనండి, వస్తాను. ఒరే రామయ్య, ఎల్లుండి మా పొలంలో పని ఉందిరా, కలుపు తీయాలి. అలాగే నువ్వును లక్ష్మి ఇద్దరు రావాలి. వస్తారా పనికి? అవునా రంగయ్య గారు? అలాగేనండి, తప్పకుండా వస్తాం పనికి. లక్ష్మి, నేను పనికి వెళ్ళొస్తాను. అలాగేనండి. లక్ష్మి, రామయ్య పనికి వెళ్తున్నట్లున్నాడు. అవును సరస్వతి అక్క, రామయ్య పనికే వెళ్తున్నాడు. అవును, కానీ ఈ రోజు ఎవరిదో కలుపు తీసేదుందని చెప్పావు కదా, వాళ్ళు కూలికి పిలవలేదా? లేదు లక్ష్మి, వాళ్ళు పిలుస్తారనే నేను చూస్తున్నాను, కానీ వాళ్ళు ఇంకా పిలవలేదు. కలుపు చాలా ఎక్కువగా అయ్యాక పిలుస్తారేమో, అప్పుడు వెళ్తే మనకు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువ కూలి ఇస్తారు కావచ్చు, కానీ అవి పీకడానికి రాకపోతే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడే పిలిస్తే బాగుండు. అవునా సరస్వతి అక్క, వాళ్ళు మీకు తెలిసిన వారే అంటున్నావు కదా, ఒకసారి వాళ్ళని అడుగు. మళ్ళీ కలుపు పెరిగితే పీకాలంటే చేతులు చాలా నొప్పులుగా ఉంటాయి. వాళ్ళు కైకిళ్ళు ఇస్తారు, కానీ ఎంతైనా కానీ చాలా కష్టంగా ఉంటుంది. పీకితే సరిగ్గా రాకపోతే మనల్నే అంటారు, కలుపు సరిగ్గా తీయట్లేదు, మీకు పని వచ్చా రాదా అని. ఒకసారి వాళ్ళని అడుగు, కలుపు చిన్నగా ఉన్నప్పుడే పీకి పడేస్తే అయిపోతుంది. అవును లక్ష్మి, నువ్వు చెప్తుంది కూడా నిజమే. కలుపు సరిగ్గా తీయకపోతే వాళ్ళు మనల్ని తిడతారు. ఒకసారి వాళ్ళని అడిగి చూస్తాను. ఒకవేళ పనికి రమ్మని చెప్తే మనము పనికి వెళ్దాము. అలాగే సరస్వతి అక్క. అమ్మా, నాకు ఒక 500 రూపాయలు అవసరం ఉంది. ఒక 500 రూపాయలు ఇవ్వమ్మా. 500 రూపాయల? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా. నువ్వు పనికి పోయి ఉంటే నీకు పరిస్థితి వచ్చేదా చెప్పు? నన్ను అడిగేవాడివా డబ్బులు? ఎప్పుడు కూడా నా పెన్షన్ డబ్బులతోనే ఇంటిని నడిపిస్తున్నాను. ఇంకా నువ్వు ఎప్పుడు పని చేస్తావు? మనం ఎప్పుడు మంచిగా బ్రతుకుదాము? ఎప్పుడు నీది అడుక్కునే బుద్ధే నారా? నీ ఖర్చులో కూడా నువ్వు సంపాదించుకునే తెలివి లేదా? ఇంతగానం పెరిగావు. ఎంతగానం పెరుగుతాయేంటమ్మా? నాకు ఇప్పుడు అవసరం ఉంది. నాకు ఒక 500 రూపాయలు కావాలి. ఇప్పుడు సమయానికి ఎవరు పనికి పిలుస్తారు చెప్పు? పనికి పిలిస్తే నేను రానా చెప్పు? ఎవరు పనికి పిలవట్లేదా అని నేను ఇంట్లో కూర్చుంటున్నాను. నువ్వు బాగా పని చేసేటోనివని నిన్నందరూ పనికి పిలుస్తారు. నువ్వేం పని చేయని సోమరివని అందరికీ తెలుసు. అందుకే నిన్నెవడు కూడా పనికి పిలవట్లేదు. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడితే ఎలా చెప్పు? ఏదో నా కొడుకు ఇలా ఉన్నాడు, వానికి కష్టం చేయడం ఇష్టం లేదు, అందుకని వాడు ఇలా బ్రతుకుతున్నాడని అనుకోవచ్చు కదా. అలా అనుకోవు, నన్నే తిడతావు. ఎవరైనా నీ దగ్గరికి కూలి పనికి వస్తే చెప్పు, నేను కూడా వస్తాను అని. అలాగేలే, ఎవరైనా పిలవాలి కదా కూలి పనికి రమ్మని, అప్పుడు చెప్తానులే. కాంతమ్మ గారు, మేస్త్రి కిందికి పనికి రావాలండి, మీరు వస్తారా పనికి? వస్తాను బాబు, నాతో పాటు నా కొడుకుని కూడా తీసుకొస్తాను. అవునా? అయితే సరేరా, మేస్త్రి కిందికి ప్రతిరోజు రావాలి. మీ అమ్మతో పాటు నువ్వు వస్తావా?
ఏంటి రంగయ్య గారు, నేను పని చేయను అనుకుంటున్నారా? నేను కూడా పని చేస్తానండి. అవునా, అయితే సరేరా. మేస్త్రి కిందికి ప్రతిరోజు రావాలి. మీ అమ్మతో పాటు నువ్వు వస్తావా? ఏంటి ప్రతిరోజు అంటే నా వల్ల కాదు. 1-2 రోజులు రమ్మని చెప్పు, వస్తాను. 1-2 రోజులు కాదురా, ఒక 10 రోజుల వరకు మేస్త్రి కిందికి పనికి రావాలి. సరే కానీ సిమెంట్ మోయడమే కదా. సిమెంట్ కాదు, పైన ఫ్లోర్ లో పని జరుగుతుంది. నువ్వు కింద నుండి ఇటుకలని మోసుకుంటూ వెళ్లి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ప్రతిరోజు చెయ్యాలి. ఏంటి కింద నుండి మీది వరకు ఇటుకలని మొయ్యాలా? ఏంటి ఇలాగే ప్రతిరోజు చెయ్యాలా? నేను రాను బాబు. ఇలాంటి పనులు చేయడం కంటే ఇంట్లో కూర్చోవడం బెస్ట్. ఆ చేతులు ఎంత నొస్తాయో మీకు తెలుసా? కింది నుండి మీది వరకు మోసుకుపోవాలి అంటే చేతులు, భుజాలు, అలాగే కాళ్ళు, ఒళ్ళంతా నొప్పులుంటాయి. నేను చేయలేను, నా చేతులు పీక్కుపోతాయి. ఇప్పటి వరకే కదా నేను పని చేస్తానన్నావు, మళ్ళీ ఇప్పుడే నేను చేయనంటున్నావేంటి? పని అంటే కష్టంగానే ఉంటుంది. నీకు నచ్చినట్టుగా సులువుగా ఉండదు పని. అంత కష్టమైన పనిని నేను చేయలేను. ఏదైనా సులువు పని ఉంటే చెప్పండి. అంటే మొక్కలకి నీళ్లు పట్టడం ఇలాంటి ఏమైనా ఉంటే చెప్పండి, వాటికే వస్తాను. కానీ ఇలాంటి పనులన్నింటినీ నేను చేయలేను. అమ్మా, నువ్వు ఒకదానివే వెళ్ళు పనికి, నేనైతే రాను. సరే కాంతమ్మ, నువ్వు రేపటి నుండి పనికి రా, సరేనా? నేను వెళ్తున్నాను, మరి వెళ్ళొస్తాను. లక్ష్మీ, రామయ్య, మీరు ఇలా కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేశారు మన ఊరిలో అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీ కష్టం వ్యర్థం కాలేదు. అవునరా రామయ్య, కష్టపడి పనిచేసేవారు ఎప్పటికైనా జీవితంలో గొప్పగానే ఉంటారు. ఏంట్రా రామయ్య, మీరు కొత్తగా బట్టల షాప్ పెట్టారంట కదా? ఊర్లో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. నేను కూడా చూద్దామని వచ్చాను. లేదు కాంతమ్మ గారు, ఇప్పుడే స్టాక్ వస్తుందండి. మేము ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసేటప్పుడు ఊర్లో వాళ్ళందరినీ పిలుస్తాము. ఒరే రామయ్య, లక్ష్మి, దయచేసి నన్ను అర్థం చేసుకోండ్రా. ఈ సోముగాడు ఇంట్లో సోమరిగా పడిపోయి ఉంటున్నాడురా. పడుకునే ఉంటున్నాడురా, లేదంటే గాలి తిరుగుళ్ళు తిరిగేసి వస్తున్నాడు. కష్టం చేసుకోరా, కూలి పనికి వెళ్ళరా, 4 డబ్బులు సంపాదించరా అంటే నేను చెప్పిన మాట ససేమిరా వినడు. అరే, నా మొహం చూసైనా వాడికి నువ్వు షాప్ పెడతా అని చెప్తున్నావు కదా, ఆ షాప్ లో పనివాడిగా అయినా పెట్టుకోరా. ఈ షాప్ లో పని అంటే కాస్త ఈజీగానే ఉంటుంది కదా, వాడు ఈ పనైనా చేస్తాడేమో. అలాగే కాంతమ్మ గారు, నేను ఒకసారి సోముతో మాట్లాడతానులే. కష్టమైనా పర్వాలేదు, నీకు ఇష్టమైన పనినే చేయమని చెప్తాను. అతనికి ఏ పని చేయడం ఇష్టం లేకపోతే ఏదో ఒక విధంగా నా బట్టల షాప్ లోనే పనివాడిగా పెట్టుకుంటాను. ఆ విధంగానైనా డబ్బులు సంపాదిస్తాడు కదా. సోమరితనం పోగొట్టి కష్టపడి పని చేసుకోవడం ఎలానో నేను నేర్పిస్తానులే, మీరేం బాధపడకండి. ఈ మాట అన్నావు, సంతోషంగా ఉందిరా. వాడికి కాస్త పనిపై శ్రద్ధను పెంచరా. వాడికి కష్టపడి పని చేస్తే ఎలా ఉంటుందో వానికి చూపించరా. వానికి కష్టం విలువ తెలియాలి, బాధ్యతలు తెలియాలి. ఇలా సోమరిగా ఉంటున్నాడనే నా బాధ. మొత్తానికైతే మీరు బట్టల షాప్ పెడుతున్నారు కదా, ఈ సంతోషం అయితే ఉందిలే. సోమరిగా ఉండేవానికి చాలా ఆశలుంటాయి, కానీ వాడు కష్టపడి పని చేయకపోవడం వల్ల వాడు అనుకున్నది సాధించలేకపోతాడు. కానీ శ్రద్ధగా పని చేసేవాడు వాడు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాడు.